ఇజమేమి హారర్ సినిమా కాదు భయపడిపోవడానికి. కానీ ఈ సినిమా చూసి ఎన్టీఆర్ ఖచ్చితంగా జడుసుకునే ఉంటాడు. ఎందుకంటే సినిమా రిపోర్టు, రిజల్టు అలా ఉంది మరి. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా పూరి జగన్నాథ్‌తోనే అనుకున్నారంతా. కానీ ఇజం రిజల్ట్‌తో ఇదంతా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజం ఫలితం సంగతి అటుంచితే పూరి ఈ సినిమాతో ఏ మాత్రం మారలేదు. అదే పాత చింతకాయ పచ్చడి తరహా టేకింగు, అవే రొటీన్ సీన్లు, డైలాగ్ రైటింగ్‌లోనూ పూరి మెరిసిందే లేదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టి ఒకప్పటి విధ్వంసకర ఫామ్ ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అదే ఫ్లోని కొనసాగించాలి అని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో పూరికి ఎన్టీఆర్ అవకాశం ఇవ్వటం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల మాట. అందుకే పూరి ఎన్ని కథలు వినిపిస్తున్నా ఎన్టీఆర్ ఇంతకాలం సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇజం రిజల్ట్ వచ్చేసిందిగా. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అనేది తేలిపోయింది. సో ఎన్టీఆర్ కి పూరి నుంచి తప్పించుకోవడానికి ఓ బలమైన కారణం దొరికింది. పూరి కూడా ఎన్టీఆర్ తనకు అవకాశం ఇస్తాడని అనుకోవటం లేదు. అందుకే తన ప్రయత్నాలు తాను మొదలు పెట్టేశాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇజం ఏ మాత్రం ఆడినా పూరికి ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి అవకాశం దక్కేది. ఇప్పుడు అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినట్టే.